హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సద్దన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్నే గంజన్నం అని లేకపోతే ఫెర్మెంటెడ్ రైస్ అని కూడా అంటారు. మన ముందు తరాలు వాళ్ళందరూ ఈ గంజన్నాన్ని పొద్దున్నే రెగ్యులర్గా తీసుకుంటూ ఉండేవాళ్ళు. దీంట్లో ప్రోబయాటిక్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల గట్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఈ సమ్మర్లో ఈ గంజన్నాన్ని అట్లీస్ట్ ఒక 2 to 3 times వీక్కి తినటం వల్ల వంటికి బాగా చలవ చేస్తుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సద్దన్నాన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందు రోజు నైటే 1 కప్పు బియ్యాన్ని బాగా వాష్ చేసుకొని అందులోకి 3 కప్పుల దాకా వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి. అన్నాన్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకుంటే అన్నం మెత్తగా కుక్ అవుతుంది. ఈవినింగ్ మనం రైస్ వండుకుంటాం కదా, దాంతోపాటే 1 గిద్ద బియ్యం ఎక్స్ట్రా వేసేస్తే మనం దాంతోనే గంజన్నాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నాకు ఇక్కడ అన్నం బాగా కుక్ అయ్యింది. అందులో నుంచి గంజిని వాష్ చేసి సపరేట్గా పెట్టుకొని అన్నాన్ని ఒక మట్టి కుండలో వేసి మెత్తగా మెతుపుకుంటున్నాను. మట్టి కుండలో సద్దన్నాన్ని చేయటం వల్ల పెరుగు అనేది పులుపెక్కకుండా ఉంటుంది. అలానే వంటికి బాగా చలవ చేస్తుంది. ఇలా మెత్తగా మెతుపుకున్న తర్వాత కొంచెం చల్లారటానికి పక్కన ఉంచుకొని రైస్ కొంచెం ఆరిన తర్వాత అందులోకి మనం ముందుగా వడగట్టేసుకున్న గంజిని ఇందులో పోసుకోవాలి. నాకు 1/2 గ్లాస్ వరకే గంజి వచ్చింది కాబట్టి మిగిలినవి నీళ్లు యాడ్ చేసుకున్నాను. అలానే 2 కప్పుల దాకా పాలు పోసుకొని అన్నాన్ని పాలని మొత్తం కలిసేదాకా మిక్స్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకునే వాళ్ళైతే ఇందాక నేను గంజిని పోసిన ప్లేస్లో మీరు 1 కప్పు దాకా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మనకి సద్దన్నం అనేది కొంచెం లూజ్గానే ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కానీ గంజి నీళ్ళు కానీ ఇష్టం లేని వాళ్ళు కంప్లీట్గా పాలు పోసుకొని మిక్స్ చేసుకున్నా సరిపోతుంది. ఒకసారి పాల టెంపరేచర్ చెక్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే గంజన్నం ప్రిపేర్ అయిపోయిన తర్వాత అయినా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఉప్పు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ దాకా పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకొని తోడపెట్టుకోవాలి. పెరుగును బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మధ్యలోకి చీల్చిన 2 పచ్చిమిర్చి అలానే 4 ముక్కలుగా కోసుకున్న 1 ఉల్లిపాయని వేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ తోడుకోవడానికి పెట్టేస్తే మన గంజన్నం రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్తీ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ అండి. ఖచ్చితంగా ఈ సమ్మర్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ చూసేసరికి పెరుగు బాగా తోడుకొని ఉండిపోయింది. ఇది ఒకసారి పైనుంచి కింద దాకా బాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ కనుక ఏమన్నా మీకు గట్టిగా అనిపిస్తే అందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఈ గంజన్నాన్ని తీసుకోవటం వల్ల పొట్టలో చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. కావాలంటే దీనికి కాంబినేషన్గా ఏ ఆవకాయనైనా ఊరగాయనైనా చాలా బాగుంటుంది.